వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రధానంగా ఈ రోజున ప్రశాంత్ కిషోర్ వైసీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి చాలా సీరియస్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి. రేపటి ఎన్నికల్లో రేపు 24లో జరగబోతున్న ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళోసారి అధికారంలోకి రావడం కష్టమే అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేయడం జరిగింది. లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక కాంక్లేవ్లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఆ స్థాయిలో కామెంట్స్ చేసిన తర్వాత వైసీపీలో పలువురు సీనియర్ నేతలంతా కూడా మీడియా ముందుకు వచ్చి వాటిని కండెమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లైక్ బొత్స లాంటి వాళ్ళు కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఆయన టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. సీనియర్ నేతలంతా కూడా ఎక్కడికక్కడ ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ తమకు డ్యామేజ్ అవుతున్నాయని గ్రహించిన వైసీపీ ఈ రోజున ఆయన మాటల్ని ఆయన కామెంట్స్ని కూడా ఎక్కడికక్కడ కండెమ్ చేసే ప్రయత్నం చేస్తూనే అదే స్థాయిలో ప్రశాంత్ కిషోర్ మీద ఈరోజు రాజకీయ విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడుతో టైఅప్ కావడం వల్లే ప్రశాంత్ కిషోర్ ఆ స్థాయిలో తమని కమెంట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఇది పై కనిపిస్తున్న పిక్చర్ మాత్రమే. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ 20 రోజులకు ఒకసారి గ్యాప్ ఇస్తూ కూడా వైఎస్ఆర్సీపీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేస్తూ ఉన్నారో ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ కామెంట్ చేసినా వైసీపీ అదే స్థాయిలో ఉలిక్కిపడుతూ వస్తోంది. ఈరోజు దేశ స్థాయిలో ఒక ప్రముఖ వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా తన క్రెడిబిలిటీని కోల్పోతాడని కూడా మనం అనుకోలేం. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఉన్నదున్నట్టే చాలాసార్లు చెప్తూ వచ్చారు. సోలోగా తన ఐపాక్ టీం ఎలా ఉన్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ తన సోలోగా మాత్రం మాట్లాడే సమయంలో ఎప్పుడూ కూడా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ ముఖ చిత్రం గురించి ఉన్నదున్నట్టు చెప్తాడని పేరైతే ఆయనకు ఉంది. బట్ అలాంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఒకప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్లుగా పనిచేశారంటేనే ఆయన సీఎం కావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎలా ఉంది అనేది కూడా మనకు తెలిసిందే. అలాంటి ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే కారణాలు ఏవైనప్పటికీ కూడా ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు మీద అవి చాలా సీరియస్గా పనిచేయబోతున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ ఇవాళ కామెంట్ చేయలేదు. దాదాపు సంవత్సర కాలంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆయన పరిపాలనను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తీరును కూడా వ్యతిరేకిస్తూ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు అనేక వేదికల మీద. అయితే తీరా ఎన్నికల్లో ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన ఇలాంటి సమయంలో ఒకవైపు ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టుగా ప్రతిపక్షాలు అధికార పార్టీ తలపడుతున్న ఈ సమయంలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో పూర్తిగా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్లో పడుతూ వస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ రేపటి ఎన్నికల్లో మా ఓటమిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓవరాల్గా వైసీపీ కొమ్ము ముంచే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో పోటీ చేయడానికి ముందుకు వస్తున్న ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్లో వెనక్కి తగ్గే అవకాశం ఉందన్న ఇంకో చర్చ కూడా హైలైట్ అవుతూ వస్తుంది. అసలు ఓవరాల్గా మనం చూసినట్లయితే అసలు ప్రశాంత్ కిషోర్కు జగన్కు ఎక్కడ చెడింది? ప్రశాంత్ కిషోర్ నిజంగా ఉన్నట్టు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకుంటే వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగానే చంద్రబాబు వాయిస్నే ప్రశాంత్ కిషోర్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారా? మాటకు ముందు జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎందుకు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఈ ప్రశ్నలు అన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి ఈ రోజున. అయితే వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే గతాన్ని కూడా ఒకసారి మనం హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ ఆ రోజున బయటకు వచ్చున్నారు ఓదార్పు యాత్ర పేరుతోని. అదేవిధంగా సొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ పేరుతోని. అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ నుంచి ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో బై ఎలక్షన్ ఫేస్ చేశారు. ఆ తర్వాత ఆయన సక్సెస్ఫుల్గా బై ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేయగలిగింది వైఎస్ఆర్సీపీ. ఆ టైంలో ఆయన జైల్లో కూడా ఉన్నారు అక్రమాస్తుల కేసులో. ఇక తర్వాత షర్మిల విజయమ్మ ఆ పార్టీని ఎలా లీడ్ చేశారో కూడా మనకు తెలిసిందే. 2014లో ఎలాగైతే 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసిందో అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మేకపాటి గెలుపు దాకా విజయమ్మ దగ్గర నుంచి మిగతా 17 మంది ఎమ్మెల్యేలు గెలుపు దాకా ఒక క్లీన్ స్వీప్ ఒక రికార్డెడ్ మెజారిటీ ఎలాగైతే వైసీపీ సాధించిందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది 2014 ఎన్నికల్లోని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు. బట్ ఆ స్థాయిలో ఆయన తన విజయం మీద ధీమాతో ఉన్నారు. ఒకవైపు విజయమ్మను కూడా వైజాగ్ నుంచి ఎంపీ బరిలో రంగంలోకి దించడం జరిగింది. ఎంతమంది వారిస్తున్నా వినకుండా కొంటాల లాంటి వాళ్ళని దానికి ఇన్ఛార్జ్గా కూడా పెట్టారు ఆ రోజున వైజాగ్ ఎన్నికలకు. కానీ అలాంటి సిచ్యువేషన్లో 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఆ రోజు మొత్తం చంద్రబాబు అనుభవం కావాలని ప్రజలు అనుకున్నారు. రాష్ట్రం అప్పుడు మిగతా రాష్ట్రాలతో కంపేర్ కావాలంటే ఒక అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలని ఏపీ ప్రజలు భావించిన సిచ్యువేషన్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు అండ్ దెన్ ఎన్డీఏతో ఆయన అలయన్స్ కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా లేటెస్ట్గా వచ్చినా అప్పట్లో వాళ్ళతో జతగట్టారు. సో ఈ 3 కూటమిగా కలిసి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంత ఈజీగా తీసుకోలేకపోయారని అనుకోవాలి. అప్పటి నుంచి కూడా తన
పార్టీకి అధికారమే లక్ష్యం అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అప్పటికే విజయసాయిరెడ్డి తనతో పాటు జైలు మేట్గా ఉన్నారు. ఆయన పార్టీలోకి తీసుకొచ్చి ఆయన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంతమంది నేతలు వారిస్తున్నా వెనుకుండా ఆయనకి రాజ్యసభ టికెట్ని కూడా కేటాయించారు. అప్పటి నుంచి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణం పెడుతున్నట్టుగా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వైఎస్ఆర్సీపీని లైమ్ లైట్లో ఉంచడంలో విజయసాయిరెడ్డి ఆ స్థాయిలో ఆ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. సో అలాగా విజయసాయిరెడ్డి వాళ్ళ స్ట్రాటజీస్తోనే సహచర్యంతోనే ఆ రోజు నిజంగానే వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కొంత అప్లిఫ్ట్ అయ్యారని అనుకోవాలి. ప్రత్యేకించి ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తను, అప్పటికే ఆయన యూపీలో కాంగ్రెస్కి పనిచేస్తున్నారు, గుజరాత్లో బీజేపీకి కూడా పనిచేస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి ఏదైతే వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీకి ఒప్పించడంలో, జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. ఆ క్రెడిట్ మాత్రం విజయసాయిరెడ్డికే దక్కుతుంది అనుకోవాలి. సో అప్పుడున్న పరిస్థితుల్లో గెలిపే తన లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ చిన్న అవకాశం తనకు వచ్చినా దాన్ని వదులుకునే ప్రయత్నం అయితే చేయలేదు. దానిలో భాగంగానే పీకేని తన వ్యూహకర్తగా నియమించుకున్నారు, ఐపాక్ టీమును కూడా. సో బ్లంట్గా పీకే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యూహకర్తగా నియమితులయ్యారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బ్లంట్గా పీకే అడుగుల్లో అడుగులు వేస్తూ వచ్చారు. ఒక పాదయాత్ర దగ్గర నుంచి నంద్యాల ఉప ఎన్నికల దగ్గర నుంచి అనేక ఎన్నికల ప్రచారంలో కానీ ఒక సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో రంగంలోకి దించడం వరకు అనేక ఇష్యూల్లో పీకే అప్డేటెడ్ వర్షన్లో జగన్మోహన్ రెడ్డికి సలహాలు అందించే ప్రయత్నం అయితే చేశారు. బ్లంట్గా పీకే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యారు. ఎంత బ్లంట్గా ఫాలో అయ్యారు అంటే అసలు సహజంగా మనం చూసుకున్నట్లయితే పార్టీ అధినేతలకు పార్టీలకు కూడా మెజారిటీ వ్యూహకర్తలు అందరికీ ఉంటారు. కానీ ఎవరు కూడా వ్యూహకర్తలు ముందుకు తీసుకొచ్చి ఈయన మా వ్యూహకర్త అని చెప్పే ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్లీనరీ వేదికగా తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను పార్టీ క్యాడర్ కూడా పరిచయం చేసే ప్రయత్నం చేశారు ఆ రోజున మంగళగిరిలో. అది కూడా అప్పట్లో ఒక సంచలనమే అని చెప్పుకోవాలి. ఒకవైపు షర్మిలను, ఒకవైపు తన తల్లి విజయమును కూర్చోబెట్టుకొని ప్రశాంత్ కిషోర్ను అందరికీ పరిచయం చేసే ప్రయత్నం కూడా చేశారు. సో పీకేకి అయితే డే 1 నుంచి కూడా హైప్ ఇవ్వడం కానీ, ఆ టీంకి ఏదైతే హైదరాబాద్లో ఒక ఇల్లు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అక్కడి నుంచి వాళ్ళు మొత్తం మానిటరింగ్ చేయడం, ఎక్కడికక్కడ జిల్లాల వారీగా వాళ్ళు ఇన్ఛార్జీలు నియమించుకోవడం, ఎప్పటికప్పుడు పీకే టీం ఇచ్చిన డేటాని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి మానిటరింగ్ చేస్తూ దాన్ని పర్స్యూ చేసే ప్రయత్నం చేయడం, చాలా పర్ఫెక్ట్గా పీకే వ్యూహాలను అయితే జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యారు. అంతే పర్ఫెక్ట్గా పీకే కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలు అందించారు, సోషల్ మీడియా టీంని కూడా స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో టీడీపీని టార్గెట్ చేయడంలో, వాళ్ళ ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేయడంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. దెన్ 151 సీట్లతోని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే ఒక థమ్మింగ్ మెజారిటీతో. ప్రశాంత్ కిషోర్ అందించిన వ్యూహాలు కూడా తప్పకుండా అందులో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇక అప్పటి నుంచి ముందుగానే ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్ట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారని. ఇంకా ఈవెన్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దాన్ని నమ్మకపోయినప్పటికీ ఆయన ముందే జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం అంటూ గుర్తించిన సందర్భాలు ఉన్నాయి 2019 రిజల్ట్ కంటే ముందు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులు మాత్రమే ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు బీహార్లో నితీష్ కుమార్ తన వారసుడిగా కూడా ఆయన ప్రకటించారు, తన పార్టీకి ఉపాధ్యక్షుని కూడా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా పూర్తి స్థాయిలో పీకే నితీష్ నుంచి దూరం జరిగారు. బీజేపీకి వ్యతిరేకంగానో కొన్ని చోట్ల కూటమికి మద్దతుగా ఆయన దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఒక పాదయాత్రను పెట్టుకున్నారు. సో అలా పూర్తి స్థాయిలో తను ఫోకస్ చేసుకునే ప్రయత్నంలో బిజీ అయి ఉన్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే తను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ కిషోర్ శిష్యుడైన రిషి అండ్ టీంను తన వ్యూహకర్తలుగా నియమించుకున్నారు. తన ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు వరకు కూడా డే 1 నుంచి వాళ్ళే పర్స్యూ చేస్తూ వస్తున్నారు. వాళ్ళే ఆ ఐపాక్ అనేది అయితే ఉందో ప్రశాంత్ కిషోర్ ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ, దాన్ని రిషి అండ్ టీం కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. రిషి అండ్ టీం ఎక్కువ చార్జ్ చేస్తున్న కారణం కావచ్చు, ఓకే ఆల్రెడీ తను గెలిచిపోయాను కాబట్టి ఇక పీకే అవసరం తనకు లేదని అనుకోని ఉండొచ్చు. పూర్తిగా పీకేని డీలింగ్ చేశారు పార్టీ నుంచి కానీ ప్రభుత్వ కార్యకలాపాల నుంచి కానీ. ఆయన కూడా స్వచ్ఛందంగా రిషి అండ్ టీంకే వదిలేసి ఆయన బీహార్ రాజకీయాల్లో కూడా బిజీ కావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే గత 2.5 ఏళ్లుగా ఎక్కడికక్కడ ప్రశాంత్ కిషోర్ డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో ముందుగా 2 ఏళ్ల క్రితం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని తాను సీఎం చేసి తప్పు చేశానంటూ కూడా మాట్లాడారు. గత 6 నెలల క్రితం మరొకసారి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలను నమ్ముకునే అభివృద్ధి లేకుండా పరిపాలన చేస్తున్నారు, ఇది అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ వినాశనానికి దారితీస్తుందంటూ కూడా ఇంకోసారి మాట్లాడారు. అదంతా కాకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన టచ్ చేసి తప్పు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా దాన్ని కండెమ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పు అంటూ కూడా ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేశారు. అదే కాదు ఇటీవల ఇదంతా ఒకటి జరుగుతున్న సమయంలో పీకే లాంటి ఒక వ్యూహకర్త నిన్నటిదాకా తమకు పనిచేసిన తమను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యూహకర్త ఇలాంటి కామెంట్స్ చేయడంతో వైఎస్ఆర్సీపీ చాలాసార్లు ఉలిక్కిపడుతూ వచ్చింది. ఎక్కడికక్కడ వాటన్నిటిని కండెమ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చినా అంత సీరియస్గా పీకేనైతే టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు.
కానీ ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ను వెంట పెట్టుకుని లోకేష్ స్వయంగా తాడేపల్లికి తీసుకొచ్చారు, ఆయన తన తండ్రి దగ్గరికి, చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా కరకట్ట మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్ లోకేష్తోని చంద్రబాబు నాయుడుతోని కూడా భేటీ అయ్యారు. సో అప్పట్లో చాలా సీరియస్గా ఆయన టీడీపీకి ప్రచారం చేస్తారని వర్కౌట్ పూర్తి స్థాయిలో బయటికి వార్తలు వచ్చినా ఆ దిశగా అయితే ఆయన ప్రచారం అయితే చేయలేదని అనుకోవాలి. వ్యూహకర్తగా కూడా టీడీపీకి పనిచేయలేదు. కాకుండా అప్పుడున్న పొలిటికల్ సినారియో గురించి మాట్లాడడానికే చంద్రబాబుతో భేటీ అయ్యానంటూ కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ని డీఫేమ్ చేయడం స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇక లేటెస్ట్గా ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్నటి దాకా ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ఒక ఎత్తు. ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతున్న ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యం అంటూ కూడా కామెంట్స్ చేయడం ఈరోజు నిజంగానే అందరినీ కూడా డైలమాలో పడేసింది వైఎస్ఆర్సీపీ నేతలను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం వదిలినా, ఐపాక్ టీం గతంలో అధినేతగా పనిచేసిన, ఫౌండర్గా ఉన్న ఎక్కడా కూడా తన క్రెడిబిలిటీని లాస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే ఒక వ్యక్తిగా తాను ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది ఎప్పుడు కూడా ఆయన సర్వేస్లోనే ఉన్నారు కాబట్టి సెఫాలజిస్ట్ హోదాలో ఎప్పుడు వాటి మీదే ఫోకస్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్తే చంద్రబాబు నాయుడు గెలిచినా అప్పుడు ప్రశాంత్ కిషోర్ క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆయన కెరీర్ మీద కూడా అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటిదాకా కూడా ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఆయన మ్యాక్సిమం ఆయన లెక్క వేసుకున్న పరిణామాలు జరుగుతూ వచ్చాయి చాలా రాష్ట్రాల్లో. సో ఆ క్రెడిబిలిటీని అయితే తనకంటూ ఓన్గా క్రియేట్ చేసుకోగలిగారు ఆయన. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యం అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు వైఎస్ఆర్సీపీని ఉలిక్కిపడేలా చేశాయనుకోవాలి. ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత, తన మీద వ్యతిరేకత అనే రూపంలో ఈరోజు ఎక్కడికక్కడ ఎంపీలని, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా జగన్మోహన్ రెడ్డి షఫలింగ్ చేస్తున్నారు. దాదాపు 10 మంది ఎంపీలు ఈరోజు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి. అదేవిధంగా 11 పైగా ఎమ్మెల్యేలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ బయటికి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఈరోజు చూసినట్లయితే టీడీపీలో తమ వెళ్లేందుకు స్పేస్ లేని వాళ్ళంతా కూడా ఈ రోజున షర్మిల వైపు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఉంది వైఎస్ఆర్సీపీలో. అనవసరంగా చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించడం దగ్గర నుంచి అనేక ఇష్యూలు, లోకేష్ పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకోవడం దగ్గర నుంచి టీడీపీ నేతల మీద దాడులు, దౌర్జన్యాలు దాకా వాళ్ళందరి మీద ఒక సింపతి క్రియేట్ అయింది. ఈరోజు జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డే కారణమన్న అంచనాలు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, ఆయన గెలుపును ఉద్దేశించి ఒకవైపు ఆయన సర్వేలు ఎన్నో చేయించుకుంటూ తమదే గెలుపు, తమదే 140 సీట్స్ అని కూడా మాట్లాడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ఈరోజు వైఎస్ఆర్సీపీని ఉలిక్కిపడేలా చేశాయి, పార్టీ అధిష్టానాన్ని కూడా ఉలిక్కిపడేలా చేశాయి. ఇప్పుడు ఏదైతే జాతీయ స్థాయిలో ఆ 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు వస్తున్న క్రమంలో ఈరోజు డైరెక్ట్గా ఒకప్పటి వైఎస్ఆర్సీపీ వ్యూహకర్త జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైన ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అయ్యాయని అనుకోవాలి. ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ వైసీపీ కొంప ముంచబోతున్నట్టు రేపటి ఎన్నికల్లో ఉన్న చర్చ అయితే ఇంటర్నల్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలో జరుగుతూ వస్తోంది. మరి ఈ పరిణామాలు, ఈ ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ఎఫెక్ట్స్ కానీ ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుంది, రేపటి ఎన్నికల్లో నిజంగానే ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా మరికొద్ది రోజుల్లో తేలిపోబోతుంది అన్నదైతే వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.